ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం శని దయతో మీ జీవితానికి కొత్త దారి తెరుచుకుంటుంది. అయితే శని దయతో మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది? ఏ విధమైనటువంటి కొత్త దారులు తెరుచుకోబోతున్నాయి? అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి అధిపతి శని. అయితే ఈ యొక్క కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇచ్చే వ్యక్తులు. అలాగే అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా అవసరమైతే వారికి ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఉదయం నుంచి ఆకాశం మీకొక ప్రత్యేకమైన సంకేతాన్ని ఇస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు సాధారణమైన రోజు కాదు. శని మీ యొక్క రాశి అధిపతి కాబట్టి ఆయన చూపు మీపైన బలంగా ఉంది. ఉదయం సూర్యోదయం సమయానికి మనసులో ఒక సైలెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. చాలా రోజులుగా మిమ్మల్ని వెనక్కి లాగుతున్న కొన్ని విషయాలు ఈరోజు ఒక్కొక్కటిగా విడిపోవటం మొదలవుతాయి. ఉదయం లేవగానే మీరు కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఇవాళ ఏదో కొత్తగా జరగబోతుంది అన్న ఫీలింగ్ కూడా మీకు కలుగుతుంది. అదే శని యొక్క శక్తి. ఆయన మీ మనసులోని ఆందోళనను తీయటం మొదలు పెడతాడు. గత కొన్ని రోజులుగా మీరు చాలా ప్లాన్లు వేసి ఏదీ సరిగ్గా కుదరటం లేదని బాధపడ్డారు కదా. ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఇంటి వాతావరణం కూడా కాస్త సాఫీగా ఉంటుంది. పెద్దవాళ్ల మాటలు వినాలనే మనసు మీకు వస్తుంది. ఉదయం ఒక చిన్న పూజ లేదా దీపం వెలిగించటం ఇవాళ మీరు చేస్తే కనుక మీలోని నెగటివ్ ఎనర్జీ సడన్ గా తగ్గిపోతుంది. శని అనుగ్రహం అంటే కష్టాల ద్వారా నేర్పించి చివరిలో బహుమతి ఇవ్వటం. ఈరోజు ఉదయం మీకు ఎవరో ఒకరు కాల్ చేయవచ్చు లేదా ఒక మెసేజ్ రావచ్చు. అది మీ యొక్క జీవితం కొత్త దిశలో తీసుకెళ్లే మొదటి సంకేతం అవుతుంది. మొదట సీరియస్ గా తీసుకోకపోయినా తర్వాత అదే మీకు గోల్డెన్ ఛాన్స్ కూడా అవుతుంది. ధనపరంగా చూస్తే ఉదయం కొన్ని చిన్న వ్యయాలు రావచ్చు. కానీ అవి అవసరమైనవే. కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకునే వారికి శుభ సమయం ఉదయం 8:30 నుండి 10 గంటల మధ్యలో ఉంటుంది. ఆ సమయానికి మీరు తీసుకునే నిర్ణయం పెద్ద మార్పును తీసుకుని వస్తుంది. ఇక మధ్యాహ్న సమయంలో కనుక చూసినట్లయితే శనిగ్రహం మీకు తన అసలు దయ చూపెట్టడం మొదలు పెడతాడు. అంటే మీరు ఇంతకాలం ఎదురుచూస్తున్నటువంటి ఛాన్స్ ఈ సమయంలో ప్రత్యక్షమవుతుంది. మీరు ఒక పనిలో మునిగిపోయి ఉన్నప్పుడు ఒక అనుకోని అవకాశం వస్తుంది. ఆఫర్ మీకు చిన్నదిగా కనిపించినా సరే దాన్ని తీసుకుంటే మాత్రం మీ జీవితం కొత్త దిశలో సాగుతుంది. అలాగే ఉద్యోగం ఉన్నవారు ఈరోజు మీరు బాస్ ముందు మాట్లాడే అవకాశం మీకు దొరుకుతుంది. మీరు చెప్పే మాటలు మీ యొక్క యజమాని మనసును గెలుస్తాయి. శని అనుగ్రహం వల్ల మీరు చాలా కూల్గా లాజికల్ గా మాట్లాడగలుగుతారు. ఎవరైనా సరే మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఎప్పుడూ లేరని కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇక వ్యాపారం చేసేవారికి మధ్యాహ్నం అత్యంత శుభ సమయం. ఒక పెద్ద కాంటాక్ట్ కానీ లేదా కస్టమర్ కానీ మీ చేతిలోకి వస్తారు. అయితే శని చెప్పే పాఠం ఏమిటంటే అతిగా ఆనందపడకండి, స్థిరంగా ఉండి ఆలోచించండి అని. ఈ మాటను కనుక మీరు గుర్తించుకుంటే మీరు ఈ రోజు నుంచి ఎదుగుదల దిశగా మొదటి అడుగు వేస్తారు. అలాగే మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు సమయం చాలా పాజిటివ్ గా ఉంటుంది. మీరు ఏ పనిలో అయినా సరే కాస్త ఫోకస్ పెడితే ఫలితం వెంటనే కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా శని మీ యొక్క మనస్సు లోతుల్లో మార్పును తీసుకుని వస్తాడు. మీకు సడన్ గా ఇప్పట్నుంచి నేను నా జీవితాన్ని నాదిలాగా మార్చుకుంటా అన్న స్ఫూర్తి కూడా లభిస్తుంది. కుటుంబ విషయాల్లో మధ్యాహ్నం చిన్న చిన్న అపార్థాలు సద్దుమణుగుతాయి. చాలా రోజులుగా ఎవరితోనో టెన్షన్ ఉన్నా ఈరోజు సడన్ గా మాట్లాడే అవకాశం మీకు వస్తుంది. మీ మాటల్లో శాంతి ఉంటుంది. అదే శని యొక్క దయ. ఇక సాయంత్రం సమయం అనేది కొత్త దారి తెరుచుకునే సమయం. ఇదే ఈ రోజులో అసలైన మలుపు. సాయంత్రం 4:30 నుండి 7 గంటల మధ్యలో శని ప్రభావం పీక్ లోకి చేరుకుంటుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక అనుకోని సంఘటనను ఎదుర్కొంటారు. అది మొదట సీరియస్ గా అనిపించినా తర్వాత చూస్తే అది మీ యొక్క జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఉదాహరణకి ఒక పాత ఫ్రెండ్ కలవవచ్చు, ఒక కొత్త ఆలోచన మీకు రావచ్చు,
లేదా ఎవరో మీకు సలహా ఇవ్వవచ్చు. ఈ ఒక్క సలహానే మీ యొక్క భవిష్యత్తు దిశను మార్చేస్తుంది. శని దయతో మీరు సడన్ గా స్పష్టతను పొందుకుంటారు. ఇదే నా రూట్, నేను ఈ దిశలో వెళ్ళాలి అని మీలో మీరే నిర్ణయం తీసుకుంటారు. అలాగే ప్రేమ విషయాల్లో కూడా ఈ సమయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తి మీపై చాలా శ్రద్ధ చూపవచ్చు. పాత తగాదాలు ముగిసే అవకాశం ఉంది. అయితే శని చెప్పే సూచన ఏమిటంటే మాటల్లో కాకుండా ప్రవర్తనలో చూపించండి. మీరు ఈ సలహాను పాటిస్తే కనుక సంబంధం మరింత బలపడుతుంది. ఇక సాయంత్రం ఇంట్లోనూ చక్కటి వాతావరణం ఉంటుంది. ఎవరైనా పెద్దవారు మిమ్మల్ని చూసి గర్వపడతారు. పిల్లలతో నవ్వుతూ గడిపే సమయం వస్తుంది. శని దయ అంటే కేవలం ఆర్థికం మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కూడా. ఈ సమయానికి ఒక చిన్న సడన్ బోనస్ కానీ, గిఫ్ట్ కానీ లేదా మంచి వార్త కానీ రావచ్చు. మీరు ఊహించని చోటి నుండి మీకు సపోర్ట్ లభిస్తుంది. ఇది దైవ అనుగ్రహం రూపంలో ఉంటుంది. ఇక రాత్రి సమయానికి మీరు అంతా చేసిన తర్వాత ఒక సైలెంట్ పీస్ అనుభూతిని పొందుకుంటారు. అంటే మీకు చాలా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మనసులో ఏదో తేలికగా ఉంటుంది. రోజంతా జరిగిన విషయాలు గుర్తుకు వస్తాయి. నిన్నలాగే ఇవాళ ఉండలేదు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అదే శని యొక్క ప్రసన్నత. రాత్రి 9 గంటల తర్వాత మీ యొక్క ఆలోచనలు మరింత లోతైనవిగా మారతాయి. మీరు భవిష్యత్తుకు కొత్త ప్లాన్ వేయటం మొదలు పెడతారు. మీరు ఇంతవరకు భయపడి చెయ్యని నిర్ణయాలు ఇవాళ సులభంగా తీసుకోగలుగుతారు. ఈ సమయంలో మీలో వచ్చే ఆలోచనలే శని యొక్క ప్రసాదం. అవి మీ యొక్క భవిష్యత్తు దిశను మారుస్తాయి. అయితే ముఖ్యంగా రాత్రి దీపాన్ని వెలిగించి శనికి నమస్కారం చేసుకోండి. ఆ దీపం వెలుగులో మీ యొక్క భయాలు అన్నీ కూడా కరిగిపోతాయి. శని అంటే కేవలం కష్టం మాత్రమే కాదు, శ్రమను సార్థకం చేసే శక్తి. ధనం విషయంలో రాత్రి కొంత మంచి ఫీల్ మీకు ఉంటుంది. ఇక నుంచి నా ఫైనాన్షియల్ ప్లాన్ మార్చాలి అన్న స్పష్టత మీకు కలుగుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు శారీరకంగా సడన్ గా ఎనర్జీగా ఫీల్ అవుతారు. అయితే నిద్రకు ముందు మొబైల్ ఎక్కువగా వాడకండి. మనస్సు ప్రశాంతంగా ఉంచితే రేపటి రోజు మరింత బలంగా మొదలవుతుంది. మొత్తం మీద చూస్తే 2025వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ బుధవారం అనేది కుంభరాశి వారికి కొత్త దారి తెరిచే రోజు. మీరు ఇంతవరకు ఎదుర్కొన్న ఆందోళన, అనిశ్చితి ఇవాళ తగ్గిపోతాయి. శని దయతో మీ యొక్క జీవితంలో స్పష్టత వస్తుంది. అయితే మీరు చేసే మాట, నిర్ణయం బలంగా ఉంటుంది. ఇతరులు మీ యొక్క ఆలోచనలను గౌరవిస్తారు. సడన్ గా కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది. ఆర్థికంగా చిన్న శుభవార్త మీకు వస్తుంది. ప్రేమలో నమ్మకం పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుదల కూడా మొదలవుతుంది. అలాగే కొన్ని టిప్స్ ని ఈరోజు పాటించడం మీకు చాలా శుభకరం. ఈరోజు బ్లాక్ కానీ లేదా నీలిరంగు దుస్తులు కానీ ధరించడం శుభం. ఎవరికైనా సహాయం చేయండి. శని దయ మరింతగా పెరుగుతుంది. శనిని సాయంత్రం దీపం వెలిగించి నమస్కరించండి. పాత వస్తువులు దానం చేయటం కానీ లేదా జూనియర్లకి మార్గదర్శనం చేయటం కానీ ఈరోజు మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈరోజు మీరు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం రేపు మీకు ఒక పెద్ద మార్గాన్ని తెరుస్తుంది. ఈరోజు శని మీ వెనక ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అక్టోబర్ 15వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. శని దయతో మీ యొక్క జీవితానికి కొత్త దారులు తెరుచుకుంటాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.